అందరికీ నమస్కారం అండి. నా పేరు రొక్కం జగదీష్. నేను మా వైఫ్ రొక్కం సంతోషి. మాకు 2010లో మ్యారేజ్ అయింది. 15 సంవత్సరాల నుండి మాకు పిల్లలు అనేది లేరు. సో పిల్లలు లేకపోవడం అనేది సొసైటీలో ఎంత పెద్ద ప్రాబ్లమో మేము ప్రత్యక్షంగా ఫేస్ చేసాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే సొసైటీలో ఆ విధమైన కొన్ని రకాల అవమానాలు కూడా పడ్డాం. అయితే చాలామంది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇక్కడికి వెళ్ళు, ఆ పూజలు చెయ్యి, ఈ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళు, ఆ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళు అని చెప్పడం జరిగింది. బట్ ఎందుకో మాకు ఒక స్ట్రాంగ్గా ఒక హాస్పిటల్ని నమ్మాము. అదే డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్, శ్రీకాకుళం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కానీ లేకపోతే ఈవెన్ డాక్టర్ గారు కూడా మాకు చాలా బాగా ట్రీట్ చేశారు. ఇక్కడ ఉండే నర్సెస్ చాలా బాగా ట్రీట్ చేశారు. అయితే మరి ఫైనల్గా మేము ఇన్ని సంవత్సరాలు అయింది, చాలా ప్రయత్నించాం కాబట్టి ఈ పిల్లలు అనేది కలగకపోవడం వల్ల మేము ఐవీఎఫ్కి వెళ్ళడం జరిగింది. ఈ ఐవీఎఫ్లో సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ 30% అవుతుందని మేము ఆల్రెడీ విన్నాం. అయితే ఇక్కడ డాక్టర్ శ్రీధర్ గారి హాస్పిటల్లో మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఈ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసిన తర్వాత పర్టికులర్గా శ్రీధర్ డాక్టర్ గారు కానీ మన స్వర్ణలత మేడం గారు ఆవిడ కానీ మమ్మల్ని ట్రీట్ చేసే విధానం మాకు చాలా నచ్చింది. మాకు వాళ్ళ సహకారంతో, వాళ్ళు ట్రీట్ చేసే విధానంతో, వాళ్ళు ఇచ్చే మెడిసిన్తో మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక పండంటి బాబుని ఇవాళ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణలత మేడం గారు. స్వర్ణలత మేడం గారు పర్టికులర్గా మీ పేషెన్స్ అనేది అల్టిమేట్. మేము ఎప్పటికీ మీకైతే రుణపడి ఉంటాము. అలాగే డాక్టర్ గారు మమ్మల్ని మా పేరుతో సహా, మా డిజిగ్నేషన్తో సహా గుర్తుపట్టి మరీ చెప్పడం కూడా జరుగుతుంది. అంటే పేషెంట్స్ మీద ఆ విధమైన కేరింగ్ అవన్నీ తీసుకునే ఏకైక హాస్పిటల్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉత్తరాంధ్రలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉన్న ఒకే ఒక హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్. ఇది నా హార్ట్ఫుల్గా వచ్చే ఒక ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఇది విని మీలాంటి, అంటే మాలాంటి ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ఇచ్చేసి ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి డెఫినెట్గా మీరు కూడా ఆ ఫలితం అనేది గ్యారంటీగా పొందుతారు. ఇది నేను ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఒక వైస్ ప్రిన్సిపల్గా ఉండి ఫైనాన్షియల్గా మా పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అన్ని రకాలుగా ఉన్నా సరే పిల్లలు లేదని ఒకే ఒక్క ఇబ్బంది అనేది మాకు ఇన్నాళ్ళు తొలిచింది. అది ఈ హాస్పిటల్ ద్వారా, డాక్టర్ శ్రీధర్ గారి ద్వారా, డాక్టర్ స్వర్ణలత మేడం గారి ద్వారా, ఇక్కడ ఉండే చాలామంది నర్సెస్ చాలా క్లోజ్గా సిస్టర్స్ అనే పిలిచే రేంజ్కి కూడా వెళ్ళారు. పర్టికులర్గా సంతోషి నర్స్ గారు ఇక్కడ 4th ఫ్లోర్లో వాళ్ళ పేర్లు తెలియవు కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం, ఎవ్రీ నర్స్ కానీ ఈవెన్ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ వాళ్ళ కోఆపరేషన్ కానీ చాలా అల్టిమేషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, స్వర్ణలత మేడం గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్.